హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. చెప్పే కదా మామ, డాకు మహారాజు మూవీ ఈ వారంలో మనకైతే హెచ్డి వర్షన్ లీక్ అవుతుందని చెప్పా. కానీ లాస్ట్ వీక్ హెచ్డి వర్షన్ లీక్ అయింది, కానీ అక్కడ ఆడియోలో లిటిల్ బిట్ డ్రాప్ బ్యాక్ ఉంది. కానీ ప్రింట్ అయితే అదిరిపోయింది, లాస్ట్ వీక్ వచ్చింది. కానీ ఆడియో మాత్రం లిటిల్ బిట్ కొంచెం డ్రాప్ బ్యాక్. సో మొత్తానికి ఈరోజు జనవరి 30 తేదీన వచ్చిన హెచ్డి వర్షన్ మాత్రం ప్రింట్ కానీ ఆడియో కానీ అదిరిపోయింది మామ. 4GB రేంజ్లో ఫుల్ హెచ్డి క్వాలిటీతో చంపేశాడనమాట. హెచ్డి వర్షన్ అయితే లీక్ అయిపోయింది. సో మొత్తానికి ఈ సినిమా అయితే చూసేయండి ఎవరైతే మిస్ అయ్యారో. హెచ్డి వర్షన్ అయితే ఇప్పుడు లీక్ అయింది. మీకు 4K వర్షన్ కావాలంటే యాక్చువల్లీ ఈ డాకు మహారాజు సినిమా డిజిటలైజ్ బ్యాక్ చేసింది నెట్ఫ్లిక్స్ తీసుకుందామా. మనకు థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే మనకు ఫిబ్రవరి మంత్లో ఫిబ్రవరి 12 లేకపోతే ఫిబ్రవరి 26 ఈ డేట్లో మనకైతే ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు 4K వర్షన్. కాబట్టి ఇప్పుడు మీకు హెచ్డి వర్షన్ కావాలంటే ఇప్పుడైతే అవైలబుల్ ఉంది. అది ఎక్కడుందో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తే కాపీరైట్ పడుతుంది. ఇక ఈ సినిమా బ్రేక్ ఇన్ టార్గెట్ కొట్టాలంటే 1,36,00,000 షేర్ కలెక్షన్ చేయాలి మామ. మోస్ట్లీ ఈ రోజుతో ఈ సినిమా బ్రేక్ ఇన్ టార్గెట్ కంప్లీట్ అయినట్టే. రేపటి నుంచి ఈ సినిమాకి లాభాలు అయితే రాబోతుంది మామ మొత్తానికి అది. అండ్ సో కలెక్షన్స్ పరంగా ఈ సినిమా చూసుకుంటే హిట్ ప్రజెంట్. అండ్ బ్లాక్ బస్టర్ కావాలంటే దాదాపు ఒక 15 కోట్ల దాకా లాభాలు రావాలి. సో అలా వచ్చేటట్టుగా అయితే కనిపించట్లేదు. మొత్తానికి డాకు మహారాజ్ జస్ట్ హిట్ బొమ్మ, అది మ్యాటర్. ఓకే మామ, కమింగ్ సూన్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా హెచ్డి వర్షన్ లీక్ కాబోతుంది. సో అది ఎప్పుడు వస్తుంది ఏంటనేది మీకు ఫర్దర్ వీడియోలో అప్డేట్ ఇస్తా. సో అంతవరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి, వీడియోని లైక్ చేయడం మావ మర్చిపోవద్దు. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావ. బాయ్.